టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ దోపిడీకి కాదేది అనర్హం, మరొక బయటపడిన జగన్ అరాచకం. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేట వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు. మధ్యనగర్లో కాసింబి మృతి, ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పరంపర. పోలిరెడ్డిపాలెంలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. జీవీఐఐటి స్కూల్ నందు విజయదశమి వేడుకలు. తెలుగు సాంప్రదాయం దుస్తుల్లో అలరించిన విద్యార్థులు. సెయింట్ చార్లెస్ స్కూల్ నందు సైన్స్ ప్రదర్శన. వివిధ రకాల సైన్స్ ఆకృతులు తయారు చేసి ప్రదర్శించిన విద్యార్థులు. ప్రారంభించిన ఫాదర్ రెవరెండ్ థామస్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి విస్తారంగా వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఈ నెల 23 నుండి 26 వరకు చిలకలూరిపేట సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెల 23 నుండి 26 వరకు 4 రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గ్రంథాలయాల అభివృద్ధిపై చర్చ జరిగింది. 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. వాల్మీకి సెంట్రల్ లైబ్రరీ కోసం 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఏపీలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభ డెవలపర్స్ వాళ్ళు 100 కోట్లు ఇచ్చారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 24 నెలల్లో సెంట్రల్ లైబ్రరీ పూర్తి చేస్తామని, గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని, గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్ల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కాదేది వైసీపీ దోపిడీకి అనర్హమని మరోసారి జగన్ అండ్ కో నిరూపించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. 5 ఏళ్ల పాలనలో వివిధ మార్గాల్లో ప్రజల్ని పీల్చి పిప్పి చేసే ప్రకృతి వనరుల్ని చెరబట్టి అందిన కాడికి రాష్ట్రాన్ని సర్వం దోచేసిన వైసీపీ నాయకుల ధనదాహంతో చల్లారలేదన్నారు. చివరకు భక్తులు తమ మొక్కులు తీర్చుకునే క్రమంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకల్ని కూడా దిగమింగడానికి జగన్ అండ్ కో వెనుక అడగపోవడం శోచనీయమన్నారు. పరకామణి సొమ్మును దారి మళ్లించి రియల్ ఎస్టేట్ ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టే కుబేరుల మౌదం అనుకున్న వారి నీచ ఆలోచనకు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ముగింపు పలకాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తుల సొమ్ము దిగమింగిన పాపాత్ముల భారతం పట్టడానికి తాను చేయాల్సింది చేశాడని, ఇక మిగిలిన కార్యాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పరకమణి సొమ్ము కాజేసిన వారు, వారి వెనకొండి కథ నడిపించిన వారు, వారికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు ముమ్మాటికి శిక్షార్హులే. గతంలో 7 కొండలు లేవు, వెంకట స్వామికి ఉంది 2 కొండలే అన్న వారికి కాలువే తగిన సమాధానం చెప్పిందన్నారు. అదే మాదిరి అధికార మైకంతో విర్రవీగి ప్రజల్ని హింసించి రాష్ట్రంలోని ప్రకృతి వనరుల్ని చెరబట్టి దోచుకున్నది చాలక చివరకు పరకామణి సొమ్మును పాయసంలో దిగమింగిన వారిని అంతకు 10 శిక్షిస్తాడని హెచ్చరించారు. ప్రజల సొమ్ము, ప్రకృతి వనరుల దోపిడితో వైసీపీ ధనదాహం తీరలేదన్నారు. చివరకు భక్తుల ముడుపులు మూటలు కట్టే దుస్థితికి జగన్ అండ్ కో దిగజారని, తిరుమల వెంకన్నతో పెట్టుకున్న వారికి పుట్టగతులు ఉండవనేది జగమెరిగిన సత్యం అన్నారు. చిలకలూరిపేట పట్టణ మధ్యనగర్ వాస్తవులు షేక్ రఫీ అమ్మమ్మ కాసింబి స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట షేక్ కరీముల్లా, షేక్ మహబూబుల్లా తదితరులు ఉన్నారు.
చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 38వ వార్డు ఇంటూరి వారి వీధి పోలిరెడ్డిపాలెం నందు నూతన సిమెంట్ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొని రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మాట్లాడారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా 38వ వార్డులో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. 7-8 నెలల కాలంలో అత్యధికంగా పనులు 38వ వార్డులోనే చేశామని తెలిపారు. ఈ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు, వారి సతీమణి వార్డు కౌన్సిలర్ జంగా సుజాత సేవలు ఎన్నలేనివని పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసరం ఉన్న పనులు ఏవైనా ఉంటే వెంటనే చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత, మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం, ఏఈ అల్తాఫ్, ఇంజనీరింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఆ వార్డు టీడీపీ నాయకులు జంగా వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. మన పట్టణంలోని 38వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి జంగా సుజాత గారి మరియు సీనియర్ నాయకులు జంగా వినాయకరావు గారి ఆధ్వర్యం ఇక్కడ స్థానికులతోటి మున్సిపల్ సిబ్బందితోటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 7-8 నెలల్లో 38 వార్డుల్లో ఎక్కువగా డిమాండ్గా పని చేయించుకున్న వ్యక్తి వినాయకరావు గారు. ఎందుకు చెబుతున్నామంటే పని అంటే కావాలి. డిఈ గారిని ఏదిస్తాడు, నన్ను ఏదిస్తాడు, కమిషనర్ గారిని ఏదిస్తాడు. ఏదేమైనప్పటికీ వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం నేను కూడా అదృష్టంగా భావిస్తూ మరి కాంట్రాక్టర్ తొందరగా పూర్తి చేయాలని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వినాయకరావు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా చేయించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న మొగలి వెంకటేశ్వర్లను సోమవారం కంచెల శ్రీనివాసరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో సత్కరించారు. వీరు భీమవరం డిఆర్ఓగా పనిచేస్తూ పదోన్నతి బదిలీపై నెల్లూరు వెళ్తున్న సందర్భంగా ఎన్ఆర్టీ సెంటర్ అపోలో ఆసుపత్రి వద్ద కొంతసేపు ఆపి ఇష్టగోష్ఠిగా మాట్లాడి సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు జిల్లా వాసులకు చేసిన సేవల్ని కంచర్ల కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంచెల శ్రీనివాసరావు, మిత్రులు కరణం శివ, పావులూరు వెంకటేశ్వర్లు, షేక్ గుడే, అద్దంకి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, ముగిలి వెంకటేశ్వరరావు గారు. నాకు చిన్నతనం నుంచి కూడా ప్రాణమిత్రుడు. ఒక ఐఏఎస్ రావటం అంటే చాలా కష్టతరమైన పని. ఆయన ఐఏఎస్ పట్టా పొంది ఈరోజు నెల్లూరు జాయింట్ కలెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహించేందుకు వెళుతున్న శుభ సందర్భంలో మన ప్రాంతవాసి, మన చిలకలూరుపేట నియోజకవర్గానికి మన ప్రాంతవాసి మన ముగిలి వెంకటేశ్వర్లు గారు. వీళ్ళకి దాదాపుగా సర్వీస్ అయిపోయేలోపు చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళగలిగిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు మరిన్ని పదవులు అవరోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. సమాజంలో కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా స్టడీ చేసిన వ్యక్తులు ఒక ఐఏఎస్ పోస్టులో ఉంటే సాదా సీదా వాళ్ళ బాధలు అనేవి సమాజానికి, గవర్నమెంట్కి తెలియజేయటానికి కూడా ఉపయోగపడతాయి అనేది నా యొక్క ఉద్దేశం. ఆయనకి ఉడతా భక్తిగా చంద్రుడికి ఒక నూలిపోగు అన్న విధంగా ఆయన భార్య బిడ్డలతోటి పదవి యొక్క చేపట్టడానికి వెళ్తూ ఉంటే మేము ఒక చిన్న చిరుకానుకగా ఆయన సత్కరించుకోవడం జరిగింది. ఇంకొక చిన్న విన్నపం కూడా, మన చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి ముగిలి వెంకటేశ్వర్లు గారు.
కావున మొగుడు వెంకటేశ్వరరావు గారు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కనివిని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 286 ఈవెంట్స్ తో ఈ కార్నింగ్ వారిని నిర్వహిస్తున్నారు. కృష్ణమ్మ తీరాన ఉన్న పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గోళ్లపూల్లోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల కళాశాలలో ఈ వేడుకలు సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేయనున్నారు. అందరి ఈ యొక్క ఉత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సంబరాలు పంచక సన్నద్ధమైంది, ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది. హిందూ నవరాత్రులు వేడుకల్లె మారగా కనకదుర్గ మాత దీవించింది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. కృష్ణవేణి తీరం అమిత సుందరం, కనకదుర్గ నిలయం మహిమాన్విత మందిరం. ఇచ్చట బీచు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం, మాట తీరు సౌజన్యం మనసులెంతో నిర్మలం. శతాబ్దాల చరిత్ర గల అందమైన నగరం, మా వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం. ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి వద్దాం. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటోంది. భవానీ ద్వీపం పర్యాటక విశేషం, సరికొత్త రాజధాని జాతికి తన మాణికం. లలిత కళా సంస్కృతికి ఇదే మన ఆలయం, పేరుగొన్న కొండపల్లి బొమ్మలకి నిలయం. ఉండవల్లి కోల విష్ణు శిలా సౌందర్యం, ఉప్పేటగా కలిసిన చెట విద్య వైద్య వాణిజ్యం. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవం నిన్ను నన్ను రమ్మంటోంది. విజయవాడ ఉత్సవం పిలుస్తోంది పిలుస్తోంది, విజయవాడ ఉత్సవం వెల్కమ్ అంటూ నిన్ను నన్ను రమ్మంటోంది. చిలకలూరిపేట పట్టణంలోని చౌతుల సెంటర్లో వేంచేసి ఉన్న శివాలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి మాలధారులకు 11 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు దేవస్థాన ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ తెలిపారు. ముందుగా విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలు ముగింపు వరకు స్వాములకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమారితో పాటుగా పలువురు ప్రముఖులు స్వాములు పాల్గొన్నారు. మహేశ్వర స్వామి వారికి, మహేశ్వర స్వామి వారికి, మహేశ్వర స్వామి వారికి. అన్నదాత భక్తులందరికీ నమస్కారం అండి. మన చిలకలూరిపేట చౌత్రా సెంటర్లో చేసినటువంటి శ్రీ గంగా పారసింహ మహేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, సాయంకాలం పూట సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే ఉదయం 9 గంటల నుండి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చండీ హోమం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా. అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు, దాతలు చుండి రమేష్ మరియు వారి ఫ్రెండ్ సర్కిల్, చుండి రమేష్ మరియు వారి ఫ్రెండ్ సర్కిల్, సందిగుడి
మీరందరూ కూడా స్వామివారి మీద భక్తి ప్రబుద్ధంతో ఇక్కడ విచ్చేసినటువంటి స్వాములందరూ కూడా మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం వారి సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 11 రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు దేవాలయం విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని చండీ హోమాన్ని దర్శించుకొని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఎడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా సోమవారం అలంకరణ చేశారు. తొలి రోజున భక్తులు అధిక సంఖ్యలో వేచేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేశారు. పట్టణంలోని పెదనందిపాడు మార్గంలో ఉన్న సెయింట్ చార్లెస్ ఐసీఎస్ఈ పాఠశాలలో సోమవారం సైన్స్ ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు సృజనాత్మకతతో తయారు చేసిన సైన్స్ ప్రయోగాలు ప్రదర్శించారు. వారు చేసిన ప్రయోగాల్ని పెద్దలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్సీఎం చర్చి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ పూదోట థామస్ టౌసన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఎన్ బాలశౌరితో పాటు మదర్ సుపీరియర్ శాంత, పాఠశాల ప్రిన్సిపల్ సుప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. but also about responsibility towards our waste from kitchen and making it useful. When we connect the energy that grows from this and makes well. After that, it is connected to this mass container for a time, and it is transferred to our process and which we use regular. all the teachers can move out. Now the judges will begin their judgment, visiting every project. Other teachers will take care of the classes, students outside. Students will maintain discipline. Discipline also will hold the marks. Understand? సెయింట్ చార్ల్స్ ఐసీఎస్ఈ స్కూల్లో ప్రత్యేకంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకున్నటువంటి సృజనాత్మకత, వాళ్ళకున్నటువంటి జిజ్ఞాస, వాళ్ళకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఐడియాస్తో కొత్త కొత్త ఆవిష్కరణలకి శ్రీకారం చుట్టడం అనేది సంతోషించదగ్గ విషయం. పిల్లలందరినీ కూడా ముందుగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ ప్రయత్నం చిన్న ప్రయత్నం, ప్రతిదీ కూడా చిన్న ప్రయత్నంతోనే పెద్ద ఆవిష్కరణ దొరుకుతాయి. కాబట్టి ఈ రోజున ఈ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క సృజనాత్మక పదును పెట్టి మరి ఎంతో క్రియేటివ్గా ఆలోచించి ఈ చిన్న చిన్న ఐడియాస్తో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ముందుగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నాను. చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే రేపటి రోజున మరి పెద్దవాళ్ళై సైంటిస్టులుగా వీళ్ళు ఎదగటానికి, మానవాళి యొక్క జీవితాన్ని మార్చివేసేటటువంటి, మానవాళి యొక్క గమనాన్ని మార్చివేసేటటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా ఈ పిల్లల మెదడులోంచి వస్తాయి. కాబట్టి మరి ఈ చిన్న ప్రయత్నాన్ని స్కూల్ యాజమాన్యాన్ని, మరి టీచర్స్ని, వాళ్ళ ప్రోత్సహించినటువంటి టీచర్స్ని, వీళ్ళందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నర్సరావుపేట రోడ్డు నందు గల జీవీఐఐటి పాఠశాలలో దేవి నవరాత్రుల్లో మొదటి రోజుని పురస్కరించుకుని ముందస్తు విజయదశమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేప చెట్టు కొమ్మలపై దుర్గాదేవి అమ్మవారిని అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. విద్యార్థులందరూ సాంప్రదాయ వేషధారణలో వీచేసి అమ్మవారికి ప్రార్థన నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీచేసిన పాఠశాల చైర్మన్ పారెపల్లి ఉదయ్ కుమార్ మాట్లాడారు. అశ్వయుజ శుద్ధ పాఠ్యం నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులని, దేవి నవరాత్రులు అని 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారని తెలిపారు. ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ మాట్లాడారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగని, ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నారులకు పండుగ విశిష్టతలు తెలుస్తాయని తెలిపారు. అనంతరం విద్యార్థులు నవదుర్గ వేషధారణలో చేసిన నృత్య రూపకం ఐగిరి నందిని శ్లోకాలు పాడడం అందరినీ ఎంతో అలరించాయి. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో కుప్ప గంజివాగు, నక్కవాగు, ఊగిరివాగులు పొంగి పొర్లుతున్నాయి. కుప్ప గంజివాగు పొంగడంతో చిలకలూరిపేట గణపవరం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నక్కవాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో చిలకలూరిపేట, సందేపూడి, తుర్లపాడు, వేలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. సీసీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.